ఫ్రెండ్స్ నాగార్జున సాగర్ దగ్గర బోటింగ్కి ఆచార్య నాగార్జున బోటింగ్కి వెళ్తున్నాం అటు చూపిస్తున్నాను ఎండ ఎక్కువ ఉంది కదా క్లారిటీగా ఉంది. కరెంట్ అది కరెంట్ వాటర్ అదే కరెంట్. వచ్చినామంటే అప్పుడేనే తీసిలా మేము వచ్చినామంటే దాంట్లో అడుగుతుంటా బోట్లో ఎక్కాము. బోట్ బయలుదేరబోతుంది. ఓకే తగ్గేది లేదు. ఐటమ్స్ అదే బాధ. ఐటమ్స్ లేదు అసలు. ఫ్రెండ్స్ బోట్లో మైనా దిగింది. అక్కడ దిగింది. అదే బాత్రూమ్ కూడా ఉందంటే ముందు మనవరాలా చిన్ని బంగారం బాగుండ ముచ్చటగా ఉంది. బంగారం బాబురావు సార్ బల్లకట్ట చెప్తున్నాడు. సార్ కొద్దిగా ఆకలి అవుతుంది. ముందే వచ్చారు. వస్తున్నా సార్. ఏ గొడుగులు కూడా తెచ్చారు. బండిలో ఉంటాయి చిన్న. అరే అయినా నెక్స్ట్ పిల్లలు వస్తే బాగున్నా. బొడుగు ఫ్రూట్స్ గీట్స్ అన్నీ పెట్టుకో. చిన్ని బంగారాలు అడ్డుకుంటారు.
బల్లకొట్టు మైండ్ వేశారు అది సాయంకాలం ఇచ్చాడు లారీలు ఇచ్చే పలకట్లు ఇయ్యే లారీలు శిలలు శిథిలమైపోతున్నాయి. అందరినీ ధ్యానం చేయాలి సార్ కొద్దిగా. ఏం చేయటండి ఇది బుద్ధుడు ధ్యానం చేసింది. చెట్టు అద్భుతం, చెట్టు పయనిస్తే వెళ్ళండి ఫారెస్ట్ లోపల మా నడిగడ్డలో బుద్ధ నాగార్జున దీపుకొచ్చాము ఉంది. మధ్యలో ఉండదు సార్. ట్రీస్ కొత్తగా ఉండే మనం ఎప్పుడు చూడని అద్భుతం చెట్లు. అక్కడ చెట్టు కూడా అద్భుతంగా ఉంది. ఇదేం చెట్టు పేరు ఏంటి అని తెలియలేదు. ప్రభుత్వ చెట్లు వెరైటీగా ఉంది ఇక్కడ. ఇది పూర్వకాల చెట్లులాగా ఉన్నాయి అనమాట. ఇది మనం చూడని ట్రీస్. ఏమేమి ఉంది ఇక్కడ అనేది వాళ్ళని అడిగి తెలిసిపోద్ది. ఇక్కడ అన్నీ నాగార్జున వాటరీ అద్భుతంగా ఉంది. వాటరు సీటు ఉపయోగలేదంట. క్యాషియన్ దగ్గర తీసుకున్నాం. తినానా సార్? అంతా మనదే ఇదంతా, విశ్వం అంతా మనదే ఇదంతా. పలహారశాల. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మేము పలహారశాలను చూడడానికి వెళ్తున్నాము. పలహార అంటే పళ్ళులు, పలహారాలు సార్. ఫ్రెండ్స్ ఇక్కడ బోట్లో వచ్చాము. ఇక్కడ దీవి నాగార్జున మ్యూజియము. ఇగో మర్రి చెట్టు కింద కూర్చున్నాము. రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు కింద 2 నిమిషాలు కూర్చున్నాము. ఇది ఆయన పురాతన ఇక్కడ చాలా కొన్ని 2000 సంవత్సరాల ముందు కట్టడాలు అన్నీ ఉన్నాయి. లోపల సామాన్లు చూద్దాం. లోపలికి వెళ్ళి చూసి వద్దాం. లోపలికి వెళ్దానండి. అంటే మీరు డైలీ వెళ్ళి వస్తారా ఎక్కడికి సిటీకి? జనరల్ షిఫ్ట్ బోట్ స్టార్ట్ అద్భుతం చూడండి నా మిత్రులారా. స్టోన్ ఇది అద్భుతంగా, ఇది ఎక్కడో తయారు చేయబడిన స్టోన్. అద్భుతంగా న్యాచురల్గా ఉన్న స్టోన్. బుద్ధుడి సారీ ఇదిగో చూడండి. ఇప్పుడు కాదు, పూర్వకాలం నాటి కొన్ని 100 సంవత్సరాల నాటి వాళ్ళు ఇవన్నీ. బుద్ధ పౌర్ణమికి బుద్ధుడు గారు ఇచ్చిన విషయాల్లోకి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. అద్భుతంగా ఉంది మ్యూజియం. ఇదిగో నాగుబావం పడగల లాంటి శిల్పి చెక్కి ఉంచారనమాట. వెరైటీగా అద్భుతం. ఇదిగో పురాతకాలం చూడండి. ఆది మానవులు వాడే ఈ ఐటమ్స్, ఆయుధాలు ఇవి. నిప్పులు కనిపెట్టింది. బల్లెము ఆదిమానవుడు వేటకు ఉపయోగించిన బల్లెము బిల్లు ఆదిమానవుడు కనిపెట్టింది. పక్షులను వేటాడడం పక్షుల్ని వస్తా ఉండాలి. ఇవి వాళ్ళు వాడిన ఆయుధాలు, బాణాలు, కత్తులు, రాయితో గొడ్డలే. గొడ్డలన్యా కాలపోళ్ళు వాళ్ళు వాడిన ఆ కాలప ఇది వంటల సామాను. బుద్ధుడి దగ్గరికి అవుతారా? మైన బుద్ధుడి దగ్గర పాత్రలన్నీ
బుద్ధుడు ఎక్కడంటే మా నాన్న ఆయన దిగుదాం, లాస్ట్లో వస్తాం, దిగుదాం మేము. అదే దిగుతాం రండి. మేము చూడాలని మీరు, మీ పని మీరు. బుద్ధుడు విగ్రహం ఇది అద్భుతంగా, అది ఎన్ని సంవత్సరాల నాడు విగ్రహం అది. ఉండండి, మేము దిగు వీడియో మాడతాము, ఇది దిగు అద్భుతంగా ఉంది. కెమెరా రెడీ చేసుకోండి, దిగుదాం. ఓకే రండి, దిగండి. రండి. ఓకే చెల్లు తీసుకోండి, నా చెల్లు తీసుకోండి. రండి, వెళ్తాం రండి. చెల్లు ఈండే ఆయనకి మైనా ఆ కాలంపు నాటి ఎన్ని అని ఇప్పుడు ఇటు బయటికి వెళ్ళొచ్చా? బయటికి వెళ్ళి చూడవచ్చా? వెళ్ళొచ్చు కదా? క్యాంటీన్ కూడా ఉందా? ఇప్పుడు ఇటు నుంచి అంటే బయటికి వెళ్తామేనా? మళ్ళీ లేదు, మళ్ళీ వెళ్ళి చూడాలి, క్యాంటీన్ వస్తాము, మళ్ళీ చూసి వస్తాం, మళ్ళీ వస్తాం. అన్నీ అయితే ఇరిగిపోయిన అమ్మలో అట్లాంటి ఒరిజినల్ దొరికినాయి అన్నీ. ఎన్ని సంవత్సరాలు నాటి ఇట్లాంటి ఈటెల్ లోపలికి 2000 సంవత్సరాలు. ఇదేంటి మంది ఉండారే? ఏ మ్యాప్ ఇది? మ్యాప్ ఇది? ముందు ఈ ప్రాంతం ఇలా ఉండేది. ఓహో. అటెల్ మైన అటెల్ ఇది ఈ గట్ట మీద ఉన్నాం. ఊళ్ళని మునిగిపోయింది. అవగాహన కోసం మైన రౌండ్ వచ్చిన తర్వాత అటు వెళ్దాం, ఇటు టర్నింగ్ వచ్చి వద్దాం. మైనా అప్పుడన్నీ ఇట్లాంటి దొరికినాయి అన్నీ మ్యూజియం ఇక్కడ పెట్టారు అలా. అంటే ఈ స్టోన్స్ ఇప్పుడు స్టోన్ కాదు అది అసలు. ఈ స్టోన్ అంతా ఇప్పుడు కాదనుకుంటుంది అంతా. ఆ కాలంలో ఇదిగో ఇరిగిపోయి స్టోన్స్ ఉంది. ఇట్లా ఉండేది ప్రాచీన భాష ఆ రోజుల్లో మనకి 3వ శతాబ్దం క్రీస్తుపూర్వం, 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయ టైం వచ్చేసరికి ఇట్లా అయిపోయింది తెలుగు. మార్పు చెందుకుంటే ఇట్లా వచ్చింది అనమాట. ఎట్లా ఇది ఇట్లా ఉండే సార్ అది మౌర్య, అది అశోకుడి పీరియడ్లో తెలుగు ఇలా ఉండేది ప్రాకృత భాష. అది మార్పు చెందుకుంటూ పరిణామ క్రమంలో 16వ శతాబ్దం శ్రీకృష్ణదేవరాయ పీరియడ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చేసింది. ఇట్లా వచ్చింది, మన తెలుగుకి వచ్చింది అనమాట. అప్పుడు భాష ఇట్లా మార్చుకుంటే ఇట్లా వచ్చింది. పాళీ భాష కూడా ఉంటుంది, పాళీ భాష కూడా ప్రాకృత భాష. అది గణదాతం ఉంటుంది ప్రాకృత భాష. మైనా ఇట్లా అటు వద్దాం. బొమ్మలన్నీ పగిలిపోయి దొరికినాయి అన్నీ. దొరికింది. చదువు ఎన్ని సంవత్సరాలు కొండ? అటు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పు. మొత్తం నక్సలైట్ మొత్తం నక్సలైట్. బయటికి మళ్ళీ ఇటు వెళ్ళాం, రాము లోపలికి వెళ్దాం. మైనా ఇటు రండి, రావా అక్కడ కూర్చోరా ఉన్నాం. తెలుగు కనిపిస్తుంది శ్రీరామ శుభమస్తు అని. అది శ్రీనాథ కవి ఉన్నాడు కదా, ఆయన్ని కొరతేశారు. వాళ్ళు పరిపాలన చేసినప్పుడు చేసిన శాసనం ఇది. ఎన్ని వందల సంవత్సరాలు నాటితే ఏమంటే 15వ శతాబ్దం. 15. వాటర్ ఏమైనా పవన్ ఇటు వెళ్తున్నారా? ఏడగట్టు
ఈ మహాస్తూపం అంటారు. మహాస్తూపం. బుద్ధుడు చనిపోయిన తర్వాత అశోకుడు బౌద్ధ మతం తీసుకున్న తర్వాత ఆయన బుద్ధుని యొక్క ధాతువుని 84,000 పీసెస్ చేసి ప్రపంచం మొత్తం మీద ఇలాంటి స్తూపాలు కట్టించారు. దీన్ని వీటి ఆయుధ సంబంధం 4 వైపులు 4 ఉంటాయి. కరెక్ట్. అశోకుడు కట్టింది ఇదే స్తూపం. చూడండి, ఇదేమో వేదిక, అండిక, ఛత్రి, అర్మి, ఛత్రి. ఒరిజినల్ పైన గొడుగు కనిపిస్తుంది కదా, ఒరిజినల్ గొడుగు ఏది? ఓ ఒరిజినల్ గొడుగు అంటే ఇదే ఇదన్నమాట. దొరికిన దాన్ని దీన్ని కొన్ని సైడ్ పెట్టారు. గుడ్ 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 గుడ్. మేము అటు బయటికి వెళ్ళేసి వస్తాం. క్యాంటీన్ ఉన్నాడా? క్యాంటీన్కి వెళ్ళొస్తాం. అటు బయటికి వెళ్ళి చూద్దాం. ఈ చూసి వాటర్ ఎట్ట ఉందో బయటికి వెళ్దాం రండి. క్యాంటీన్కి వెళ్ళేసి వద్దాం. అక్కడ అది కనపడేది. అదే ఏముంది ఈత తినేది మేము తిన్నాం. సీన్ ఫుడ్స్ వీటి పక్కన పెట్టుకోవాలి. సీన్ బుట్ట దాని ఆచుకోండి. మధ్యలో నీకు అవపడదు కళ్ళు. మరి బాగానే ఉంటుంది. మరి బాగా ఇందాక నడుస్తున్నావు. బాబు బాబా మీ బాబా ఎలా కాన్ఫిడెన్స్ నడుస్తారు? ఉంది అది ఏం చూసి వద్దాం. ఏంటి కట్టాలి, పాత కట్టాలి. ఫ్రెండ్స్, ఇక్కడ బోట్లో వచ్చాము. దీవి అద్భుతంగా వాటర్ అంటే ఇది సమ్మర్ మే నెల కాబట్టి వాటర్ తక్కువగా ఉంది. వర్షాకాలంలో ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వస్తే చిన్న బాగా క్లైమేట్ ఉంటుంది. ఎండలో కొంచెం అనీజీగా ఉంది. అద్భుతమైన ప్లేస్ మనకి దగ్గరలో. ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో అద్భుతమైన ఇది ప్రాంగణం. 2 రాష్ట్రాలకు మధ్యలో నేచర్ అద్భుతంగా ఉన్నాయి. రెండు సైడ్ల నుంచి బోట్లు ఉన్నాయి అన్నమాట. ఆంధ్ర సైడ్ నుంచి రావచ్చు, తెలంగాణ సైడ్ నుంచి రావచ్చు. అద్భుతంగా ఉంది. ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బోట్ పొజిషన్. కళ్ళు మేడానికి లేవు, అతనికి ఉన్నాయి అనుకుంటున్నా. అతను కూడా లేవు. అదే సార్, మన కళ్ళు ఉంటేనే ఇట్లా కొంచెం ఇది, కళ్ళు లేకంటే భగవంతుడు ఎంత బాగా అనిపిస్తుంది. వాళ్ళు సెన్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది సార్. వాళ్ళకి కరెక్ట్ ఎట్లా అంటారు కదా, టిక్ 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 మరి కనాలి ఉన్నాడు. కనాలి సిల్ అంటే తీస్తాను. సిల్ అంటే తీయండి. సిల్ అది అతను పోయి ఇదే కదా సిల్తాం. చుట్టూ వాటరు, మధ్యలో దీవి 200 ఎకరాలు ఉందంట. ఇక వర్షాకాలం వచ్చాక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది. నేచరు ఇక్కడే మేము నాగార్జున సాగర్లోని విపాసన మేము 7 టైం చేసింది. చాలా మాటలు వద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ ప్లేస్ కుదరలేదు. ఇప్పుడు సమయం బుద్ధ పౌర్ణమి రోజు, మే 1 బుద్ధ పౌర్ణమికి వచ్చి. పర్వాలేదు, ఇగో అమ్మాయిన అద్భుతం. థ్యాంక్ యూ. రాయి అప్పుడు రోడ్లు వేయడానికి తీసుకొచ్చారు. రోడ్డు రోలర్ లాగా వాడడానికి తీసుకొచ్చారు.
ఈ సైడ్కి వచ్చింది తిరిగిద్ది కదా. సరే పెంట్లో ఉంటారా అదే అదే మధ్యాహ్నం బుడ్డోళ్ళు లాగా ఉన్నట్టున్నా బాగా రాముడి కొడుకు మీ కొడుకు తీసుకెళ్తాను వాళ్ళ అమ్మని తీసుకెళ్తున్నాడా మీ కొడుకు ఓకే వచ్చేసాడు పండి వెళ్ళిపోచ్చాడు మీకు పండి మీ చెయ్యి వచ్చాడు చిన్నప్పటికి వస్తుంది హ్యాపీగా బాగా వచ్చినట్టేనా సూపర్ మా ఫ్రెండ్లు తీసుకెళ్తున్నాం ఆకలి అవుతుంది అందరూ వచ్చేసారు అయితే మన వాళ్ళు ప్లేస్ ఇక్కడ మీరు సొంత ఊరు ఇక్కడ మైనా నువ్వు అడగమన్నావు ఆ గుడిలో అడుగుతున్నాడు సొంత ఊరు ఎక్కడ ఏ జిల్లా ప్రకాశం జిల్లా గురుగారు ప్రకాశం జిల్లా ఉంది అయితే మీ అమ్మ నాన్న ఉన్నారు కదా ఎందరు మీరు అమ్మ నాన్న మేము ఐదుగురు చెప్పు మాయా చెప్పు మాయా ఆయన పెద్ద ఓకే సిస్టర్స్ ఉన్నారా ఏమన్నా ఉన్నారు ఊర్లో ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్ అన్నదమ్ములు చాలా సంతోషం ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది ఏది నేను అడుగుదాం ఎంత ఉంటుంది ఏది మాకు 60 సంవత్సరాలు ఉన్నారు 60 సంవత్సరాలలో మీరు చదువుకున్నది ఏంటిది మేమేం చదువుకోవాలా ఏలు ముద్రలు ఓకే చదువు సంస్కారం అనేది 2 ఉన్నాయి సంస్కారంలో మీరు ముందుకు వెళ్తున్నారు చదువు లేదు నమస్కారం సంస్కారవంతమైన జీవితం గడుపుతాను సంస్కారానికి నమస్కారం అన్న సంస్కారానికి నమస్కారం రాములు గారా లక్ష్మణ్ కొనసాగిస్తున్నారు ఇది ఎల్లకాలం మీరు ఇదే జీవితం ఇంకా ఆనందదాయకంగా గడపాలని మేము కోరుకుంటూ మీకు విషయాలు అడగాలనుకుంటున్నాం. అడగండి. ఈ నాగార్జున సాగర్ కొండలు చూడడానికి వచ్చినమా, సాగర్ నీళ్లు చూడడానికి వచ్చినమా, లేకపోతే ఇదేంటిది ఇప్పుడు చూసింది ఏం చూడడానికి వచ్చినాం? ఎక్కడ మీకు చాలా నిండుగా సంతోషం ఎక్కడ అనిపించింది? అంటే మాకు ఎక్కడైనా నేచర్ వాటర్ ఇది ఇంత విజన్ చాలా బాగుంటుంది. పురాతకాలం బుద్ధుడు ఇక్కడ విగ్రహాలు అవన్నీ మేము ఎక్కువ విపాసనాన్ని ఇక్కడ ఉంది. విపాసన నాగార్జున సాగర్ ఉంది కదా, మేము 7 టైమ్స్ చేసాం. ఇక్కడ 10 times 7 times క్లాసెస్ చేసాం. 10 రోజులు మౌనంగా ఉంటాం కదా, అంటే మౌనంగా కోర్సు చేస్తాం. అవన్నీ చేసాం. ఇది చేసాం. బుద్ధగా వెళ్ళి వచ్చాం. మాకు బుద్ధుడు ఫిలాసఫీ మాకు బాగా నచ్చింది అనమాట. అది కావాల్సిందే ప్రపంచానికే. గౌతమ బుద్ధుడు చరిత్రకి ఎక్కిండు, దానిలో నో సంశయం. చాలా సంతోషదాయకమైంది. అయితే ఇది నాగార్జున సాగరు ఎప్పుడు నిర్మించబడ్డది అని అనుకుంటున్నారు? అది డేట్ అంతా మనకు అంత ఐడియా లేదు గురుగారు. డేట్ తెలీదు, జనరల్గా చూస్తాం. తెలుగు కానీ ఆచార్య నాగార్జున అనేది బుద్ధ భగవానుడికి 10వ శిష్యుడు. అంటే 2500 సంవత్సరాల అంటే 2000 సంవత్సరాలకు ముందు ఈయన ఆచార్యుడు ఈ పేరు వచ్చాడు. ఈయన ఇక్కడంతా తిరిగి ధ్యానం చేసిన ప్లేస్ ఇది నాగార్జునుడు. అందుకని ఈ ప్లేయర్ అంతా కూడా కాదు శిష్యుడు 10వ శిష్యుడు నాగార్జునుడు. అయితే మనకు ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు ఏ సంవత్సరంలో వచ్చిండ్రు, ఎన్ని రోజులు పరిపాలన చేసిండ్రు, అది నాగార్జున సాగరు నిర్మాణం ఎప్పుడు జరిగింది? అది తెలీదు గురుగారు, మాకు అది తెలీదు. చదువు లేదు కాబట్టి చెప్పండి, చదువు జ్ఞానం లేదు కాబట్టి చెప్పింది వినడమే. ఓకే ఈ పక్క కొండలు అద్భుతంగా బుద్ధుడి దగ్గర చెబుతామేనండి, మేము చెబుతామేనండి, మేము తెలుసుకున్నది. గౌతమ బుద్ధుడు రాగం దేశం, ఒకదాని మీద రాగం ఒకదాని మీద దేశం, రాగదేశాలకు అతీతంగా ఉండటమే నిజమైన జీవితం అన్నాడు బుద్ధుడు.
మేము బుద్ధుడు విపాసన మేము చేసినప్పుడు అడుగుతున్నారు వాళ్ళు. రాగదేశాలు, ఇతను నాకు నచ్చాడు, ఇతను నాకు నచ్చలేదు, ఇతను నాకు ఇష్టమైనోడు, ఇతను నాకు కష్టమైనోడు. అలా రాగదేశాలు లేకుండా, ఒకదాని మీద వ్యతిరేకం లేకుండా, ఒకదానికి లేకుండా అందరూ సమానం మధ్య భాగంలో ఉండమని అంటాడు బుద్ధుడు విపాసనలో. మాకు విపాసనలో వచ్చిన వాళ్ళు ఫిలాసఫీ ఇచ్చేది బుద్ధుడు. మధ్య భాగం, ఎక్స్పెక్టేషనే దుఃఖానికి కారణం అంటాడు. అయితే ఇప్పుడు బాగుంది. చెప్పాడు గౌతముడు ఏంటిది అంటే మీ ఎక్స్పెక్ట్ చెప్పండి గురు. మీరు చెప్పండి, అదే ఆ గురుగారి దగ్గర తీసుకున్నాను. ఎవరికీ తెలియదు, నాకు తెలియదు, మీరు చెప్పండి, మాకు తెలుస్తుంది అనేది కాకుండా ఏమన్నాడంటే తెలియదు తెలిస్తే మాట్లాడు, తెలుసుకున్నదే మాట్లాడు, కానీ అంతా తెలుసు అని అనకు. అదే అహంకారం. ఆ గౌతమ బుద్ధుడే అన్నాడు. సూపర్ సూపర్. అందుకనే మాకు తెలియదు అన్న, అంతా తెలియదు అన్న. అయితే ఎవరు కానీ ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది అక్కడ అనుకోవాల్సిందే తప్ప సముద్రంలో వేలు పెడితే ఎంత వస్తుందండి? చుక్క, ఒక చుక్క వస్తుంది. సముద్రం ఎక్కడున్నది? ఉన్న జాగాలే ఉన్నది. మనకు తెలిసింది జ్ఞానం ఒక చుక్క మందమే అనుకోవాలి. ప్రతి మనిషి ఒక చుక్క మందమే తెలుసుకున్నాం మంచి పాయింట్. ఆయనకు సైలెన్స్ లేదు. నాలుగు ఎందుకంటే 5 ఉన్నాయి. తిరుగుముఖం పట్టాము, మళ్ళా చెప్పు. తిరుగుముఖం పట్టాము, బోట్లో వస్తున్నాం ఫ్రెండ్స్. అలా వెళ్ళి వాటర్ మట్టి దిగిపోయాం. ఆయన వాటర్ ఎలా వాటర్ ఎండలో వచ్చిందా ఇక ఎక్కడి నుంచో ఉంది వాటర్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి వాటర్లో వెళ్తున్నాము, నాగార్జున వాటరు. ఇది మే నెల కాబట్టి కొంచెం వాటర్ తక్కువగా ఉంది. జూన్, జూలై, ఆగస్ట్ టైంలో ఎక్కువగా, వర్షాకాలంలో ఫుల్ ఉంటుంది ఫ్లోటింగ్, అద్భుతంగా ఉంటుంది వాటరు. బాగుంది.